గుడ్ ఈవినింగ్ అండి అందరికి. సెషన్ ఏంటంటే టాటా లైఫ్ ఇన్సూరెన్స్ లో ఏ పాలసీ తీసుకోవడానికి ఏ టర్మ్స్ అప్లికేబుల్ అవుతాయో వాటి గురించి చెప్పుకున్నాం. వాటి కండిషన్స్ ఏంటి, ఎవరికి ఏ పాలసీ ఇవ్వాలి, ఏ పాలసీ ఇస్తే అండర్ రైటింగ్ గైడెన్స్ వాళ్ళు మనం పట్టుకోకుండా ఆ పాలసీ కొట్టగానే ఇష్యూ అయింది అనేది క్లియర్ గా తెలుసుకున్నాం సార్. ఈ రోజు అసలు క్రైటీరియా ఏంటి, ఎవరికి ఏ పాలసీ ఇవ్వాలి అనేది తెలుసుకున్నాం. ఇవి చెప్పే ముందు కొన్ని టిప్స్ చెప్తాను సార్. మీరు ఈ టాటా లైఫ్ ఇన్సూరెన్స్ లో ఏజెంట్ గా సక్సెస్ కావడానికి ఒక సక్సెస్ఫుల్ ఏజెంట్ యొక్క నిత్య కృత్యాలు, అలవాట్లు, మీరు ఆచరించదగిన అలవాట్లే చెప్తాను సార్. సరే జస్ట్ వినండి. కోడ్ తీసుకున్న తర్వాత చేయాల్సిన పని ఏంటి? 100 మెంబర్స్ లిస్ట్ తయారు చేసుకోవాలి మనం. 100 సరిపోతాయా సార్? మినిమం 100 అబౌవ్ 100 సరిపోతాయి. అది వెరీ గుడ్ సార్. 100 మెంబర్స్ లిస్ట్ తయారు చేసుకోవాలి. ఆ లిస్ట్ ఎవరిదై ఉండాలి? మనకు తెలిసిన వాళ్ళది. ఇంకా నైబర్స్, ఫ్రెండ్స్, కొలీగ్స్, రిలేటివ్స్. వెరీ గుడ్ మేడం. మీ సర్కిల్ ఎంత ఉందో, మీ ఫ్రెండ్స్ కానీ, మీ నైబర్స్, కొలీగ్స్, రిలేషన్షిప్స్, మీ ఏరియా వాళ్ళు, మీ ఊరు వాళ్ళు, మీకు తెలిసిన 10th ఫ్రెండ్స్, ఇంటర్ ఫ్రెండ్స్, డిగ్రీ ఫ్రెండ్స్ అందరినీ కూడా జస్ట్ ఒకసారి చెప్పాలి. ఏమని చెప్పాలి? కామన్ గా మీరు కోడ్ తీసుకున్న తర్వాత ఏం చెప్పు? నేను కోడింగ్ తీసుకున్నా, అవసరం ఉంటే తీసుకోవాలనేటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మనం కోడ్ తీసుకున్నామని వాళ్ళు పాలసీ తీసుకోరు కోడ్ సార్. తీసుకున్నాను. పాలసీ ఇంపార్టెన్స్ ఎంత ఉంది, వాళ్ళ ఫ్యామిలీని మన పాలసీ ఎంత రక్షిస్తుంది, ఆ పాలసీ వల్ల ఫ్యామిలీ సెక్యూర్ అవుతుంది అనేది తెలిస్తే తీసుకుంటారు. నేను కోడ్ తీసుకున్నా, నువ్వు పాలసీ తీసుకో అంటే మనకు ఫేవర్ చేస్తున్నాం అనుకుంటారు సార్ వాళ్ళు. ఏం చేయాలి? మన సొంత వాళ్ళే కాబట్టి మన సొంత వాళ్ళకి ఏమని చెప్పాలి? అరే బాబు, నేను కోడ్ తీసుకున్నా, మనం ఒక పాలసీ చేద్దాం. అది ఏ పాలసీ అనేది మీరు 100 మెంబర్స్ లిస్ట్ రాశారు. ఆయన ఏం చేస్తాడో కూడా రాయాలి. 100 మెంబర్స్ లిస్ట్ తో పాటు ఆయన ఏం చేస్తాడో రాయాలి. ఆయన ఏం చేస్తాడు ఆ పక్కకు ఇప్పుడు పలానా పేరు, నేను ఒక 2 పేర్లు రాశాను. సంతోష్ సార్ ఆయన టీచరు, ఆయనకి ఏ పాలసీ ఇవ్వాలి? ఐదర్ పరమ రక్ష ఇవ్వాలి లేదా సంపూర్ణ రక్ష ప్రామిస్ ఇవ్వాలి. అంతేగా సార్? ఇట్లా ఈ 100 మెంబర్స్ కి మీరు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం పని చేస్తారు, వాళ్ళకి ఏ పాలసీ ఇవ్వాలి అని రాసుకుంటే మీ సక్సెస్ 50% అయిపోయినట్టే సార్. మీరు ఇందులోనే సక్సెస్ అయిపోతారు. 100 మంది పేర్లు రాయాలి, ఆయన ఏం చేస్తాడు రాయాలి, ఆయనకి ఏ పాలసీ ఇవ్వగలం మనం. ఒక 2 పాలసీలు రాయండి, ఒకటి కాకపోతే 2 పాలసీలు రాయండి, ఏం పర్లేదు, ఏముంది. అంటే ఆయన దగ్గరకు పోయినప్పుడు ఆ పాలసీ మనం ఆ పాలసీ గురించి మాట్లాడగలగాలి. ఫస్ట్ ఆయన నీడ్స్ వింటాం. ఎవరైనా ఏజెంట్ కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నీడ్ ఏంటి, ఆయన ఫ్యామిలీ పొజిషన్ ఏంటి, వాళ్ళకి ఎంతమంది, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి క్లియర్ గా తెలుసుకున్న తర్వాత, వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ తెలుసుకున్న తర్వాత అప్పుడు మీరు స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ మనమే, మీరు ఉద్యోగి కదా, మీరు టీచర్ కదా, మీరు కానిస్టేబుల్ కదా, మీరు ఎంప్లాయ్ కదా, మీకు పరమ రక్ష ఇచ్చేద్దామని కాకుండా వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు వాళ్ళ నీడ్ ఏంటి, నీడ్ బేస్డ్ సెల్లింగ్ అమ్మితే 100% సక్సెస్ అవుతాం సార్. ఆ నీడ్ తెలుసుకొని నీడ్ కి సంబంధించి మనం ప్రోడక్ట్ ఇవ్వాలి. అప్పుడు ప్రోడక్ట్ గురించి మాట్లాడాలి. సార్ దగ్గర కూర్చున్నారు, పోయి మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, అట్లా 100 మెంబర్స్ కి పేర్లు, వాళ్ళు ఏం పని చేస్తారు, వాళ్ళకి ఏం పాలసీ ఇవ్వాలి, కోడ్ తీసుకున్న తర్వాత ఈ పని ముందుగా చేయాలి సార్. ఫస్ట్ పాయింట్ ఇది. సెకండ్, 100 మెంబర్స్ మీరు కలవాలి, కాల్ చేయాలి. ఎన్ని డేస్ పడుతుంది? 4 రోజులు. 4 రోజులు పట్టుకోండి. ఓకే, రాయ్ సార్కి 4 రోజులు పడుతుంది. సతీష్ సార్కి, శైలజ గారికి, పుష్ప గారికి ఎన్ని రోజులు పడుతుంది? సరే 4 రోజులే అనుకుందాం. 1 month సార్. రైట్, ఓకే మేడం. 1 month లో 4 రోజుల్లో 100 మెంబర్స్ ని మాట్లాడారు, మీ ఇంట్రడక్షన్ ఇచ్చారు. నేను ఏజెంట్ కోడ్ తీసుకున్నా, మన దగ్గర మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి అని చెప్పి ఇంట్రడక్షన్ చేసుకున్నారు, కలిశారు, కాల్ చేశారు, వచ్చారు. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే ఫాలో అప్. వాళ్ళని 2వ సారి లేదా 3వ సారి కలిసేటప్పుడు మీరు కలుస్తారా, మీ అప్లైన్ లీడర్ తోని కానీ, బ్యామ్ తోని కానీ, బిఎం తోని కానీ వెళ్తారా? వెళ్ళినప్పుడు 2వ సారో 3వ సారో ఖచ్చితంగా ప్రోడక్ట్ ఎక్స్ప్లెనేషన్ జరగాలి. ప్రోడక్ట్ అనేది కంపల్సరీ వాళ్ళ మైండ్ లోకి వెళ్ళాలి. మన నెంబర్స్ వాళ్ళ కాపీ మీద కనబడాలి, అంకెలు కనబడాలి. పరమరక్ష ఇస్తే పరమరక్ష అంకెలు, ఎస్ఐపి ఇస్తే ఎస్ఐపి అంకెలు, గ్రిప్ ప్లాన్ ఇస్తే గ్రిప్ ప్లాన్ అంకెలు వాళ్ళ మైండ్ లోకి ఎక్కాలి. అప్పుడే మీకు అక్కడ పాలసీ వస్తుంది. పాలసీ రావాలంటే ఖచ్చితంగా మన నంబర్, మన అంకెలు అక్కడ కనబడాలి. ఓకేనా సార్? ఫాలో అవుతారా? ఫాలో అవుతాం సార్. 3వ పాయింట్ క్లోజింగ్. ఫస్ట్ మీ అనౌన్స్మెంట్ జరిగింది, కోడ్ తీసుకున్న తర్వాత మీరు లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నారు, అనౌన్స్మెంట్ జరిగింది. 2వ సారో 3వ సారో కలిశారు, పాలసీ ఎక్స్ప్లెనేషన్ జరిగిపోయింది, నెంబర్స్ కనబడ్డాయి. ఆఫ్టర్ దట్ ఏం చేయాలంటే డేట్ మీరు ఫిక్స్ చేయాలి. ఇప్పుడు జూన్ లో 100 మంది రాశారు, 100 మంది కలిసేశారు, జూలైలో చేద్దామన్న. జూలై 10 తారీఖు చేద్దాం సార్. జూలై 10 తారీఖు సాయంత్రం మీ ఇంటికి వస్తారు సార్. ఇది మీరు ఏజెంట్లే టైం అండ్ డేట్ ని ఫిక్స్ చేయాలి.
ఇది కూడా ఇంపార్టెంటే సార్. మీ ఫ్లెక్సిబిలిటీని బట్టి, అక్కడ ఫ్లెక్సిబిలిటీ బట్టి, సార్ మాట్లాడే విధానం బట్టి, కస్టమర్ మాట్లాడే విధానం బట్టి మీరు టైం ఫిక్స్ చేస్తే మీరు సక్సెస్ అవుతారు. ఫలానా రోజు చేద్దాం, ఫలానా టైంకి చేద్దాం అని కరెక్ట్ గా టైం చెప్పగలిగితే, టైం అండ్ డేట్ చెప్పగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. యూ హ్యావ్ టు ఫిక్స్ డేట్ అండ్ టైం. అప్పుడు పాలసీ అనేది క్లోజ్ అయ్యి ఈజీ వేలో ఇదంతా జరిగిపోతుంది. ఇంకోటి, ఏ మార్కెట్ లో ఉన్నాం మనం? ప్రపంచంలోనే బెస్ట్ ప్రొఫెషన్ లో ఉన్నాం. ఏంటా ప్రొఫెషన్? సేల్స్ అండ్ మార్కెటింగ్. మీరు వరల్డ్స్ బెస్ట్ ప్రొఫెషన్ లో ఉన్నారు, అది సేల్స్ అండ్ మార్కెటింగ్ అండి. ఈ సేల్స్ అండ్ మార్కెటింగ్ లో మీరు చేసే పని ఏంటి? సేల్స్ అండ్ మార్కెటింగ్ లో ఏం చేస్తాం సార్? కామన్ గా సేల్స్ అంటే ఏంటి సార్? ఎవరైనా చెప్పొచ్చు. మనం ఒక ప్రొడక్ట్ ని సేల్ చేయడం. సేల్ చేయడం. వెరీ గుడ్ అమ్మ. అంటే అమ్మడం. ఏం అమ్మాలి? ప్రోడక్ట్ అమ్మాలి. ప్రోడక్ట్ అమ్మాలంటే ఏం కావాలి మన దగ్గర? బయట చాలా వ్యక్తులు చాలా రకాల ప్రోడక్ట్లు అమ్ముతున్నారు. మన దగ్గర ఉన్న పెట్టుబడి ఏంటి? జీరో ఇన్వెస్ట్మెంట్ తో దీంట్లోకి వచ్చాం. ఇప్పుడు మనకు కావాల్సిన పెట్టుబడి ఏంటి? మాటలు, ప్రోడక్ట్ నాలెడ్జ్. ఆ ప్రోడక్ట్ మీద మాటలు, కస్టమర్ దగ్గరికి పోయినప్పుడు మీరు మాట్లాడే మాటలు ఇక్కడ మీ గ్రోత్ ని డిసైడ్ చేస్తాయి. సో సేల్స్ అండ్ మార్కెటింగ్ లో ఉన్నాం. మనం చేసే పని ఏంటి? మాటలు అమ్ముకోవడం. ప్రోడక్ట్ లో దమ్ముంది, కంపెనీలో దమ్ముంది. మిమ్మల్ని తీసుకొచ్చిన అప్లైన్ లీడర్, మీ లీడర్ దగ్గర దమ్ముంది, అడ్వైజర్ దగ్గర మీ దగ్గర దమ్ముంది. మనకు కావాల్సింది ఏంటి సార్? మాట్లాడడం రావాలి. పుష్ప మేడం, థ్యాంక్ యూ. మీరు మాట్లాడాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా ప్రోడక్ట్ నాలెడ్జ్, ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉండాలి. ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉండాలి. అసలు ఆ ప్రోడక్ట్ ఎవరికి ఏమి ఇవ్వాలని తెలిసి ఉండాలి. మెయిన్ థింగ్, మీరు కనబడాలి, కస్టమర్ కి కనబడాలి, వినబడాలి, కాలు కదపాలి, కాల్ చేయాలి, ఫోన్ కాల్ చేయాలి. Phone call కనబడాలి, వినబడాలి, కాలు కదపాలి, కాల్ కలపాలి, ఫోన్ కాల్ కలపాలి. అప్పుడే ఈ మార్కెట్ రంగంలో సేల్స్ లో మీ గ్రోత్ అనేది హై స్పీడ్, 100 స్పీడ్ తో ఉంటుంది సార్. మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ మన మైండ్, మీరు ఈ సేల్స్ అండ్ మార్కెటింగ్ ని, టాటా ఏఐ లైఫ్ ఇన్సూరెన్స్ ని చూసే కోణం మార్చుకోవాలి. ఇక్కడ నోలు వినే దమ్ము ఉండాలి. 100 మందికి కోడ్ తీసుకున్నా అని చెప్పాను, 100 మందికి చెప్పాము, అయిపోద్దా? 100 మంది లిస్ట్ రాస్తే అయిపోతుందా? అయిపోతా సార్? అబ్బా సార్. లేదు సార్. 100 మంది కలవగానే అయిపోతుందా? ఒకసారి కలిపితే అయిపోతుందా? ఇక్కడ కంటిన్యూస్, నిరంతరంగా మీ శ్రమ అనేది ఇంపార్టెంట్. నిరంతరంగా మీ శ్రమ ఉండాలి, నిరంతర ఫాలో అప్ ఉండాలి. మీది కన్సిస్టెన్సీగా ఖచ్చితంగా కాల్స్ గానీ, కలవడం గానీ, కనబడడం గానీ, వినబడడం గానీ ఖచ్చితంగా ఉండాలి. ఇది అలవాటు చేసుకోండి అమ్మా. ఈ 5-6 సూత్రాలు ఫాలో అవ్వండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. టాటా ఏఐ లైఫ్ ఇన్సూరెన్స్ లోకి స్వాగతం. టాటా లైఫ్ ఇన్సూరెన్స్ లో మనం అమ్మే పాలసీలు ఏంటి సార్? ఏం పాలసీలు అమ్ముతాం? లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్, టర్మ్ ఇన్సూరెన్స్, చెప్పండి. సేవింగ్ పాలసీస్, పెన్షన్ పాలసీస్, పెన్షన్ చిల్డ్రన్స్ పాలసీలు, పాలసీస్, పాలసీస్. ఈ అన్ని పాలసీలు అమ్ముతాం మనం. మరి ఈ అన్ని పాలసీలకు కావాల్సిన గైడ్ లైన్సెస్ ఏంటి? ఒక ప్రోడక్ట్ కి ఏ గైడ్ లైన్సెస్ ఉండాలి? టాటాలో ఎన్ని రకాల పాలసీలు ఉన్నాయంటే ఇప్పుడు చెప్పాం. పాలసీలు, టర్మ్ ప్లాన్లు ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు ఉన్నాయి, అండ్ సేవింగ్స్ పాలసీలు ఉన్నాయి. హెల్త్ పాలసీలో ఒకటి ప్రాఫిట్ అని ఉంటది. పెన్షన్ పాలసీలు ఉన్నాయి. మంచి వరల్డ్స్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు మన దగ్గర ఉన్నాయి. ఏంటి? ఐఎల్పి ప్రోడక్ట్ అమ్మాలి, మీరు ఇన్వెస్ట్మెంట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అమ్మాలి అంటే కంపల్సరీ వాళ్ళకి ఏమి ఉండాలి? ఐఎల్పి ప్రోడక్ట్లలో మనకి ఏమున్నాయి సార్? ఇన్వెస్ట్మెంట్ లింక్డ్ ప్లాన్ లో మనకి ఏమేమి ఉన్నాయి? పరమ రక్ష ఉంది సార్, పరమ రక్ష, సంపూర్ణ రక్ష, ప్రామిస్. రక్ష ప్రామిస్. ఈ ప్లాన్లు అమ్మాలంటే ఏం కావాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏజ్ అనేది 18 to 60 మధ్యలో అమ్ముతున్నాం. 18 to 60 ఉండాలి. కంపల్సరీగా సాలరీడ్ అయినా ఉండాలి, లేదంటే వాళ్ళు ఐటీ కట్టే వాళ్ళైనా ఉండాలి. ఐటీ అనేది 3 years ఒకటేసారి ఐటీ కట్టే వాళ్ళు ఉన్నారు, 2 years ఒకటేసారి ఐటీ కట్టే వాళ్ళు ఉన్నారు, 5 years ఒకటేసారి ఐటీ కట్టే వాళ్ళు ఉన్నారు. అట్లా వర్కౌట్ కాదు. మీకు ఐటీ కట్టే వాళ్ళు వర్కౌట్ కావాలంటే ఎవ్రీ ఇయర్ ఐటీ కట్టాలి, ఎవ్రీ ఇయర్ ఐటీ ఫైల్ చేయాలి. అది మనకు వర్కౌట్ అవుతుంది. టర్మ్ పాలసీలు ఏంటి? టర్మ్ పాలసీలకు కూడా కంపల్సరీ ఇన్కమ్ ప్రూఫ్ అనేది కంపల్సరీ ఉండాలండి. టర్మ్ పాలసీ అమ్మాలి, సంపూర్ణ రక్ష ప్రామిస్ అమ్మాలి, మహారక్ష సుప్రీం సెలెక్ట్ అమ్మాలి. ఏముండాలి? ఇన్కమ్ ప్రూఫ్ ఉండాలి. ఇన్కమ్ ప్రూఫ్ అనేది ఏంటి? అది అంటే చెప్పండి సార్. సార్, సంపూర్ణ రక్ష ప్రామిస్ ఒక ఎంప్లాయీకి అంటే 1 year అవుతుంది, 6 months పే స్లిప్పులతో వచ్చింది సార్ పాలసీ. ఇవ్వచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. 3 months పే స్లిప్ ఉంటే సరిపోద్దా సార్? అంతే. టర్మ్ పాలసీలు సంపూర్ణ రక్ష ప్రామిస్, సంపూర్ణ రక్ష ప్రామిస్ ప్లస్ అని 2 రకాలు ఉన్నాయి. అవి ఇన్కమ్ ప్రూఫ్ కంపల్సరీ అడుగుతారు. ఇక్కడ సేవింగ్స్ పాలసీలకు వచ్చేసినాం. మనకి ఇష్టమైన పాలసీలు సేవింగ్స్ పాలసీలు. పాలసీలు చాలా మంచి అండి. కస్టమర్ కు కూడా మెడికల్ తక్కువ పడతాయి, మనకు కూడా ఈపీ ఎక్కువ వస్తుంది, ఈజీగా ఇష్యూ అవుతాయి. థ్యాంక్ యూ సార్. అందుకే ఇష్టమైన ప్రోడక్ట్స్ అన్నాను. సేవింగ్స్ పాలసీలు మనందరికి ఇష్టమైన పాలసీలు. దాంట్లో ఏమేమి ఉన్నాయి? స్మార్ట్ వాల్యూ ఇన్కమ్ ప్లాను, ఎస్ఐపి ప్లాను, స్మార్ట్ ఇన్కమ్ ప్లస్ ప్లాను, గ్యారంటీ రిటర్న్ ఇన్సూరెన్స్ ప్లాను, ఫార్చ్యూన్ గ్యారంటీ ప్లాన్. వీటికి ఇన్కమ్ ప్రూఫ్ నో నీడ్ అండి. ఆయన కనీసం
4, 5 తరగతితో చదువుకోనుండి ఆ పాలసీ అప్రూవ్ అయ్యేటప్పుడు ఒక 2-3 లైన్లు వస్తాయి. నేను ఈ పాలసీ యొక్క గైడ్ లైన్స్ అనేది చదివాను, నాకు ఈ పాలసీ గురించి పూర్తి ఐడియా ఉంది, నేను ఈ పాలసీ ఏజెంట్ ద్వారా తీసుకుంటున్నాను, నాకు అంత ఐడియా ఉంది అని చెప్పి చదవగలిగితే చాలు. చదవగలిగి కనీసం కామన్ గా ఈ రోజులలో 2-3 లక్షలు అందరి దగ్గర బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ ఉంటున్నాయి కాబట్టి హాయిగా ఇష్యూ అవుతున్నాయండి సేవింగ్స్ పాలసీలు అనేవి. సో 4-5 తరగతి కనీసం చదివి ఉండి కనీసం చదవగలగాలి. ఆ 3 లైన్లు ఏమో వస్తాయి మనం పాలసీ కొట్టిన తర్వాత అప్రూవ్ అయ్యేటప్పుడు, ఆ 3 లైన్లు చదవగలిగి ఉంటే ఈ పాలసీలు అన్ని ఇచ్చేయచ్చు. ఫార్చ్యూన్ గ్యారంటీ ప్లస్ అందరికి ఇవ్వచ్చు. ఏ తలకాయకైనా మీకు కనబడే, మీకు ఎక్కడైనా కనబడే ఏ తలకాయకైనా పాలసీ ఇవ్వాలి అని అంటే అవి సేవింగ్స్ పాలసీలు వస్తాయి సార్. ఇక్కడ మార్కెట్ అయిపోయింది, జాబర్లందరూ పాలసీ చేసేసుకున్నారు, పెద్ద పెద్దలందరూ పాలసీ చేసేసుకున్నారు కాదు, ప్రతి తలకాయకు పాలసీ అమ్మొచ్చు. ఇదోటి గుర్తుపెట్టుకొని మీరు ఫాలో అప్స్ గానీ మీ డైలీ ప్రిపేర్ చేసుకునే లిస్ట్ గానీ చూసుకోండి సార్. హెల్త్ పాలసీలో మనకు ఒక ప్రాఫిట్ ఉంది, ప్రాఫిట్ లో కొంత ఇన్కమ్ ప్రూఫ్ అడిగే ఛాన్స్ ఉంది. ఎక్కువ పాలసీ కొట్టినప్పుడు ఇన్కమ్ ప్రూఫ్ అడుగుతుంది, తక్కువ పాలసీ కొట్టినప్పుడు అడగట్లేదు. పెన్షన్ పాలసీలు గ్యారంటీ ఎఫ్జీ పెన్షన్ ఉంది, ఇంకోటి మనకు కొత్తగా వచ్చిన ప్రోడక్ట్ రెండు కూడా మంచి వితౌట్ ఇన్కమ్ ప్రూఫ్ ఖచ్చితంగా అమ్ముతున్నాం. ఇప్పుడు కొడితే పెన్షన్ ప్లాన్, ఇప్పుడు కొడితే ఇప్పుడు ఇష్యూ అయ్యి సేవింగ్స్ ప్లాన్లు కూడా ఈ రోజు కొడితే 1 గంటకో 2 గంటలకో హాఫ్ అన్ అవర్ కో ఎంబడేనో ఇప్పుడు కొడితే ఇప్పుడే ఇష్యూ అవుతున్నాయి. ఇన్వెస్ట్మెంట్ పాలసీలు మనకు రెండు ఉన్నాయి, ప్రీమియర్ ఎస్ఐపి ఒకటి, వెల్త్ ప్రో ఒకటి. ఐఎల్పి పాలసీలు అమ్మాలి, పరమరక్ష గానీ సంపూర్ణ రక్ష ప్రామిస్ గానీ అమ్మాలంటే ఏంటి అర్హతలు ఏమి ఉండాలి? కామన్ గా 80 to 60 years ఉండాలి. స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్ ఉండాలి. ఆధార్, 10th మెమో, బర్త్ సర్టిఫికేట్ గానీ 10th మెమో గానీ ఇవి అవసరం అవుతాయండి. క్వాలిఫికేషన్ అనేది ఇంటర్ ప్లస్ ఉండాలి. కామన్ గా డిగ్రీ అడుగుతున్నాడు, డిగ్రీ కన్ఫర్మ్ గా ఉండాలంటున్నారు. గ్రాడ్యుయేట్ అయినా మన ఇండియా వాళ్ళైనా గ్రాడ్యుయేటెడ్ అయి ఉండాలి. ఐఎల్పి టర్మ్స్ కి యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉండాలి అంటే 5 lakhs ప్లస్ ఉండాలి. 5 lakhs ప్లస్ ఉంటే 5 lakhs నుండి 1 CR కవరేజ్ ఇవ్వచ్చు. 5 lakhs ప్లస్ ఉంటే ఎంత ఇవ్వచ్చు సార్? 5 lakhs ప్లస్ ఉంటే 1 crore yes, sir. 1 crore ఇవ్వచ్చు 50 సార్. లక్షల నుంచి 1 CR వరకు ఇవ్వచ్చు. అదే ఆయన ఆదాయం 7 lakhs ప్లస్ ఉంది అనుకోండి, 1 CR అబోవ్ ఇవ్వచ్చు. 1 CR అబోవ్, 1, 2 కోట్లు 3 కోట్లు ఇవ్వాలనుకుంటే ఈ 7 lakhs ప్లస్ కంపల్సరీ ఆదాయం ఉండాలి. ఈ టర్మ్ కి యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉండాలంటే ఇది. గ్రాడ్యుయేషన్ ఏముండాలి మరి? ఎడ్యుకేషన్ ఏముండాలి? డిగ్రీ, కంపల్సరీ డిగ్రీ అడిగాడు చూడండి. 5 lakhs వార్షిక ఆదాయం ఉండాలి, యాన్యువల్ ఇన్కమ్ ఉండి 1 CR కవరేజ్ కావాలంటే 5 lakhs ప్లస్ ఉండాలి. శాలరీ ఉద్యోగులకు పై నియమాల్లో కొన్ని సడలింపులు ఉన్నాయి. ఆయన కంపల్సరీ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే కొన్ని సందర్భాలలో 99 లక్షలకి 90 లక్షలకి 98 లక్షలకి ఇష్యూ అవుతున్నాయి. 10వ తరగతి చదివిన ఉద్యోగికి 10 లక్షల ఆదాయం ఉంటే 1 కోటి రూపాయల కవరేజ్ ఇవ్వచ్చు. ఆయన 10th చదివింది సార్ కానీ జాబ్ వచ్చింది, ఆయన 10th చదివింది సార్ ఐటీ ఫైల్ చేస్తాడు అన్నప్పుడు కంపల్సరీ 10 lakhs అబోవ్ ఆదాయం ఉండాలి. ఈ టర్మ్ పాలసీలు గృహిణులకు మన దగ్గర హౌస్ వైఫ్ కి ఇవ్వాలంటే ఏంటి అర్హతలు ఏమి ఉండాలంటే, హౌస్ వైఫ్ 18 to 50 ఏజ్ అయి ఉండాలి. అర్హతలు కనీసం గ్రాడ్యుయేషన్, మినిమం గ్రాడ్యుయేషన్ ఉండాలి. ఒక పాలసీ చేశాం సార్ మేము, కానిస్టేబుల్ వాళ్ళ వైఫ్ కి టర్మ్ ప్లాన్ చేసాం. ఆయన ఆదాయం 11 lakhs ఉంది, ఆయనకు 1 CR ఆల్రెడీ ప్లాన్ ఉంది, పరమరక్ష ప్లాన్ ఉంది. ఆయన మనం ఏం చేసామంటే సేమ్ 1 CR లో హాఫ్ 50 లక్షలు వాళ్ళ ఆవిడకి పరమరక్ష అనే ఇచ్చాం. మళ్ళీ ఇష్యూ అయింది అంటే వాళ్ళ భర్తకి 10 lakhs ప్లస్ ఆదాయం ఉండి ఆయనకు 1 కోటి రూపాయలు కవరేజ్ ఉంటే అందులో 50, ఆయనకు 2 కోట్ల కవరేజ్ ఉంటే 12 లక్షల ఆదాయం ప్లస్ ఉంటే ఆయనకు 2 కోట్ల కవరేజ్ ఉంటే వీళ్ళ హౌస్ కి 1 కోటి రూపాయల ఆదాయం ఇవ్వచ్చు. 50% వాళ్ళ భర్తలో 50% అనేది ఇవ్వచ్చు కంపల్సరీ. ఇంకోటి అండి, మీరు పరమరక్ష అమ్మినా సంపూర్ణ రక్ష ప్రామిస్ అమ్మినా ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఇద్దరికి కూడా మెడికల్స్ పడతాయి పక్కాగా. ఇక్కడ మీరు టర్మ్ ప్లాన్ అమ్మినా పరమరక్ష ప్లాన్ అమ్మినా కానీ కంపల్సరీ ఇద్దరికి కూడా ఏం పడతాయండి? మెడికల్స్ పడతాయి. ఒక్కరికి కాదు, పాలసీ హోల్డర్ కి కాదు, పాలసీ హోల్డర్ యొక్క స్పౌస్ కి కూడా కంపల్సరీ మెడికల్ టెస్ట్ పడతాయి. ఐఎల్పి ప్రోడక్ట్లకు మెడికల్స్ వివరాలు పాలసీ హోల్డర్ కాకుండా వాళ్ళ స్పౌస్ కూడా చేయాలా సార్? స్పౌస్ కూడా పడతాయి. ఇప్పుడు మనం చేసిన 2 ప్లాన్లలో కూడా స్పౌస్ కూడా పడ్డాయి సార్. ఇప్పుడు ఏజ్ తో సంబంధం లేదు సార్, ఇది 18 to 60 కరెక్టే సార్. అంటే medical test కదా ఎవరికైనా కంపల్సరీ ఈ ప్రీమియం కి కంపల్సరీ ఏజ్ తో సంబంధం లేకుండా పడుతుందా హెల్త్? మెడికల్ సార్ టెస్ట్ ఇప్పుడు ఒక సపోజ్ ఏజ్ 30 years లో ఎవరికైనా ఉన్నారు. చేయాల్సిందేనా? ఎవరికైనా చేశారు సార్. 24 బిలో ఏజ్ ఉన్న ఓకే అమ్మాయికి మెడికల్ టెస్ట్ పడింది. ఓకే సార్. మెడికల్ టెస్ట్లకు వారికి కొంత మినహాయింపు ఉంది. అది ఇక్కడ ఇది పాతది కాబట్టి కొంత సడలింపు ఉంది. దీంట్లో ముందు సడలింపు ఉండే, ఇప్పుడు ఆఫ్టర్ మార్చ్ తర్వాత కొంచెం షిఫ్ట్ అయినాయండి. ఐఎల్పి ప్రోడక్ట్ తీసుకునే వ్యక్తి ఆదాయం ఎన్ని రెట్ల కవరేజ్ ఉండాలి? మామూలుగా మనం ఎన్ని రెట్ల కవరేజ్ అమ్ముతున్నాం సార్? ఆయన ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంప్లాయీ 6 లక్షలు సంపాదిస్తున్నాడు, ఎంత కవరేజ్ ఇస్తారు? 50 లక్షలు సార్. 50 లక్షలు. ఇంకా 35 times ఇస్తాం సార్. 35 1 times crore 1 CR ప్లస్ ఇవ్వచ్చు సార్. CR ప్లస్ మనకి వస్తుంది సార్ కి. కనీసం 30 నుంచి 35 రెట్ల
వాళ్ళ శాలరీకి 35 రెట్లు 30 నుంచి 35 రెట్ల కవరేజ్ ని మనం ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి సార్, 18 to 35 ఏజ్ ఉంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయ్యి ఐటీ ఫైల్ చేసే వాళ్ళు ఉంటే 45 రెట్ల కవరేజ్ ఇవ్వచ్చు. అదే ఆయన శాలరీ అయితే 35 రెట్ల కవరేజ్ ఇవ్వచ్చు. అదే ఆయన ఏజ్ అనేది 36 to 40 ఇయర్స్ మధ్యలో ఉండి సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే 35 టైమ్స్ మనం కవరేజ్ ఇవ్వాలి. అదే ఆయన ఏజ్ 36-40 మధ్యలో ఉండి శాలరీడ్ పర్సన్ అయితే 30 టైమ్స్ కవరేజ్ ఇవ్వాలి. ఇంకోటి 45 నుంచి 45 సంవత్సరాల వ్యక్తి అయితే 30 రెట్లు, శాలరీ అయితే 25 రెట్లు. 46 నుంచి 50 సంవత్సరాల వ్యక్తి అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే 15 రెట్లు. ఏజ్ పెరిగిన కొద్దీ ఈ కవరేజ్ అనేది తగ్గుతూ వస్తుంది, గమనిస్తున్నారా? అవును సార్. ఏజ్ ఫ్యాక్టర్ పెరుగుతా పోయినప్పుడు కంపెనీ అనేది వాళ్ళ కవరేజ్ అనేది తగ్గించుకుంటూ పోతుంది. అవును అది సార్. రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ కాబట్టి అందుకనే మీ కస్టమర్ గైడ్ చేసేటప్పుడు తక్కువ ఏజ్ లో ఏమీ ప్రాబ్లమ్స్ లేనప్పుడు మీరు పాలసీ తీసుకోండి. ప్రాబ్లం వచ్చి నాకు చేతులు కాలంగా ఏం చేయలేమని చెప్పండి. ఎలిజిబిలిటీ కవరేజ్ అనేది 8 లక్షలు ఇంటూ 25 రెట్లు అంటే 2 కోట్లు. ఒక 42 ఏళ్ళ శాలరీడ్ పర్సన్ 8 లక్షల సంవత్సరానికి సంపాదిస్తున్నాడు. ఇతర కంపెనీలో కవరేజ్ 50 లక్షలు. మనం ఇంత ఇవ్వచ్చు. ఎలిజిబిలిటీ కవరేజ్ ఎంత అయ్యాకంటే 8 లక్షలు సంపాదిస్తున్నాడు కాబట్టి ఇక్కడ శాలరీడ్ పర్సన్ 25 రెట్లు మనం ఇవ్వాలి, అంటే 2 కోట్లు ఇవ్వాలి. 2 కోట్లు అంటే ఆల్రెడీ ఆయనకి 50 లక్షలు, ఇతర కంపెనీ 50 లక్షలు ఇచ్చింది. మనం ఇంకెంత ఇవ్వచ్చు సార్? 1.5 మీటింగ్ లో ఇతర కంపెనీలో 50 లక్షల కవరేజ్ ఉన్నందున మనకు 1.5 CR కవరేజ్ ఇవ్వచ్చు. ILP టర్మ్ పాలసీ కొనడానికి అవసరమైన డాక్యుమెంట్స్ ఏం కావాలి? మనకు టర్మ్ పాలసీ ఉండాలంటే ఇందాక మాట్లాడుకున్నాం, ఇన్కమ్ ట్యాక్స్ 3 years ఉండాలి, శాలరీ లేదా పే 3 months ఉండాలి. అది GST ఇప్పుడు పోయింది కాబట్టి ఐటీ చూస్తున్నాం సార్. 6 నెలలు బ్యాంక్ స్టేట్మెంట్ అనేది కంపల్సరీ అడుగుతున్నారు. 6 నెలల్లో బ్యాంక్ స్టేట్మెంట్ లో శాలరీ అని ప్రతి నెల క్రెడిట్ ఉండాలి కంపల్సరీ. ఆ బ్యాంక్ స్టేట్మెంట్ లో శాలరీ అనేది హైలైట్ చేయండి. హైలైట్ చేసి ఆ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి వస్తుంది సార్. ఇక్కడ శుభ హెల్త్ క్రిటీ కొట్టినా, శుభ హెల్త్ ప్రో కొట్టినా కంపల్సరీ 1,00,000+ అయినది ఒక ప్రీమియం ఉంటే శుభ హెల్త్ ప్రోలా, శుభ హెల్త్ క్రిటీలా, శుభ హెల్త్ ప్లస్ లో కూడా వాళ్ళ 6 months స్టేట్మెంట్ అడుగుతున్నారు. ఇన్సూరెన్స్ లో కీలక పదాలు ఈ టర్మ్స్ అండ్ గైడ్లైన్సెస్ తర్వాత మనకు ఇంకో టాపిక్ వచ్చింది సార్. ఇన్సూరెన్స్ లో కీలక పదాలు కొత్త వాళ్ళకి ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. కొత్తగా జాయిన్ అయ్యాము, 100 మంది పేర్లు ఇప్పుడే రాసినాం సార్, ఈ నెలనే 100 మందిని కలిసినాం సార్ అనేటోళ్లకు ఈ కీలక పదాలు అనేవి కంపల్సరీ కీలకంగా మారుతాయండి. ఒకసారి చూడండి. పాలసీ టర్మ్ అంటే పాలసీ సమయం ఎంత, పాలసీ ఎన్ని సంవత్సరాలు ఉండాలి, ఇన్సూరెన్స్ కవరేజ్ పొందే కాలం అంటే ఒక 25 ఏళ్ల వ్యక్తికి పాలసీ కవరేజ్ ఇవ్వాలి. కామన్ గా ఎంత ఇస్తున్నాం సార్ మనం అందరం? 25 years ఏజ్ వ్యక్తికి ఇంకొక 40-45 ఇవ్వచ్చా, 70 వరకు, 65 వరకు, 80 వరకు కూడా ఇస్తున్నాం. కామన్ గా 70, 75, 80, 70, 75, 80. కొందరు కావాలని 65 years దాకా బతికితే చాలు సార్, 60 సంవత్సరాలు పెట్టండి సార్ అంటున్నారు. వాళ్ళ కోరిక ప్రకారమే మీరు 60 సంవత్సరాలే పెట్టాలి. ఇంకోటి పాలసీ టర్మ్ అనేది ఇన్సూరెన్స్ కవరేజ్ పొందే కాలం. ఓకే, పాలసీ సమయం ఎంత? పాలసీ టర్మ్ మీన్స్ పాలసీ సమయం ఎంత పెట్టుకోవాలనుకుంటున్నాడు. ప్రీమియం PPT మీన్స్ ప్రీమియం పేమెంట్ టర్మ్, ప్రీమియం ఎన్ని సంవత్సరాలు కట్టాలనుకుంటున్నాడు. మనం కామన్ గా 12 సంవత్సరాలు కడుతున్నాం సార్. కొందరు 10 సంవత్సరాల వాళ్ళు కట్టేవాళ్ళన్నారు, 15 సంవత్సరాలు కట్టేవాళ్ళన్నారు, 20 సంవత్సరాలు కట్టేవాళ్ళన్నారు. కానీ మాక్సిమం ఇయర్లీ కట్టించే ప్రయత్నం చేయండి. ఇయర్లీ కట్టించే ప్రయత్నం చేస్తే మీకు వాళ్ళకి మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి, మీ ప్రీమియం అనేది వాళ్ళకి ఎక్కువ అవుతుంది, కానీ ఊకే ఫాలో అప్ చేయాల్సిన అవసరం ఉండదు. వాళ్ళకి కూడా గ్రేస్ పీరియడ్ అనేది తక్కువ ఉంటుంది. 6 months, 3 months, 1 month చేస్తే ఇయర్లీ చేపియండి. ఆ గ్రేస్ పీరియడ్ తర్వాత మిస్ అయితే గిన, ఆయన పాలసీ మిస్ అయితే గిన ఇయర్లీ చేస్తే ఇంకో 45 days ఆయనకి టైం ఉంటది కాబట్టి ఆ ఇయర్లీ చేసే ప్రయత్నం చేయండి. ప్రీమియం పేమెంట్ టర్మ్ అనేది ఎంత సంవత్సరాలు కడతారు ప్రీమియం అనేది. లైఫ్ కవర్ అంటే ఏంటండి? రిస్క్ అయితే ఇచ్చే అమౌంట్, మరణానికి చెల్లించేది. రిస్క్ అయితే వచ్చే అమౌంట్ ని లైఫ్ కవర్ అంటాం సార్. టర్మ్ బూస్టర్ అనేది ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది పెంపుదల. ఇది ఒక టర్మ్ బూస్టర్ అనేది ఒక యాడ్ ఆన్, బేసిక్ యాడ్ ఆన్. టర్మ్ బూస్టర్ అనేది మనం చాలా పాలసీలలో యాడ్ చేసుకోవచ్చు, తీసేయచ్చు. రైడర్స్ అనేవి అంటే ఏంటంటే అదనంగా పాలసీదారుడికి ఇంకా పాలసీనే కాకుండా ఎక్స్ట్రా బెనిఫిట్స్. మీరు ఒక రైడర్ యాడ్ చేస్తే ఇంకొక కొంత ఎక్స్ట్రా బెనిఫిట్స్ అనేవి ఇంకొంత పెరిగింది, దాన్ని రైడర్ అంటారు. యాక్సిడెంటల్ రైడర్ అంటే ప్రమాదంగా మరణానికి సంబంధించినది. ప్రమాద మరణానికి సంబంధించింది. ప్రమాద మరణం అనేది ఓన్లీ యాక్సిడెంటల్, బైక్ యాక్సిడెంట్, కార్ యాక్సిడెంటే కాదు సార్. గాలి, విద్యుత్ ప్రమాదం, గాలి వాయు ప్రమాదం, ఇక్కడ వానలు, ఈ ప్రకృతి వైపరీత్యాలు, ఇవన్నీ కూడా ఈ ప్రమాద మరణం కిందకే వస్తాయి. ATPD రైడర్, యాక్సిడెంటల్ టోటల్ పర్మనెంట్ డిసబిలిటీ రైడర్. టోటల్ గా పర్మనెంట్ డిసబిలిటీ అయ్యారు, పార్షియల్ గా కాదు. టోటల్ గా మీన్స్ ఖచ్చితంగా నడవలేని స్థితిలో ఉన్నాడు అన్నప్పుడు ఈ రైడర్ ని మాట్లాడతాం. ప్రమాదవశాత్తు శాశ్వతంగా అంగవైకల్యం కలిగింది, 2 కాళ్ళు పోయినాయి, 2 చేతులు పోయినాయి, అప్పుడు దాన్ని యాక్సిడెంటల్ టోటల్ పర్మనెంట్ డిసబిలిటీ అంటామండి. లైఫ్ ఆప్షన్, ప్రీమియం కట్టి వదిలేయడం, ప్రీమియం మీద ఎటువంటి రిటర్న్స్ ఉండవు. లైఫ్ ఆప్షన్ అనేది అంటే టర్మ్ పాలసీలో ఇది ఒక వర్డ్ మీకు బాగా యూజ్ అవుతుందండి. లైఫ్ ఆప్షన్ మీన్స్ నాన్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం. మీ ప్రీమియం మీకు తిరిగి రాదు, దాన్ని లైఫ్ ఆప్షన్ కూడా. మీ ప్రీమియం అనేది మీరు ఎంత 30 ఏళ్ళు కడుతున్నారు, 12 సంవత్సరాలు కడుతున్నారు కంపెనీకి, 3,60,000 కడతారు. 3,60,000 కంపెనీకే వెళ్తుంది, మీకేమైనా అయితే కవరేజ్ వస్తుంది, లేకపోతే లేదు. మీరు బతికే ఉన్నారు,
70 ఏళ్ళు పెట్టారు, 70 ఏళ్ళ తర్వాత మీరు బతికే ఉన్నారు, అప్పుడు కూడా ఏం రాదు. మీరు కట్టిన ప్రీమియం అనేది రాదు. లైఫ్ ప్లస్ ఆప్షన్ అంటే ఇది రిటర్న్ ఆఫ్ ప్రీమియం. మీ ప్రీమియం మీకు వచ్చే ఆప్షన్ లైఫ్ ప్లస్ ఆప్షన్. 12 ఏళ్ల పాటు 40 ఏళ్ళు కట్టిన అనుకోండి, మీరు 70 ఏళ్ల తర్వాత బతికే ఉంటే ఏం కాలేదు, బతికే ఉన్నారు, మీ ప్రీమియం మీకు చెల్లించేస్తారు. అది లైఫ్ ప్లస్ ఆప్షన్. ఇన్వెస్ట్మెంట్ ఇది మనం యూలిప్ ప్లాన్ లో పరమరక్షలో చేసేది. ఇన్వెస్ట్మెంట్ అనేది మన ఫండ్స్ లో చూసుకోవచ్చు. వాటి మీద ఎంత రిటర్న్స్ పాలసీ కంపెనీ ఇస్తుంది, ఏ రేట్ ఆఫ్ రిటర్న్ ఇస్తుంది అనేది మనం చూసుకోవచ్చు. ఆ ఇన్వెస్ట్మెంట్ మీరు పాలసీ చేసిన తర్వాత కంపల్సరీ వాళ్ళకి యాప్ వేసేయండి. టాటా ఏఐ లైఫ్ ఇన్సూరెన్స్ కస్టమర్ యాప్ లో ఎవ్రీథింగ్ వాళ్ళు చూసుకునేటట్టు గైడ్ చేసి వదిలేయండి. ఫోన్ నంబర్ త్రూ గానీ పాలసీ నెంబర్ త్రూ గానీ చూసుకునే వీలుంది. అంటే వాళ్ళ ఫండ్ ఎంత పెరుగుతుంది, వాళ్ళు ఏం చేయాలనుకుంటారు, వాళ్ళ పాలసీ బాండ్ రాలేదు, ఫిజికల్ బాండ్ అప్లై చేసుకోవచ్చు, అన్ని కూడా ఎవ్రీథింగ్ వాళ్ళు చూసుకునే ఛాన్స్ ఉంది సార్. సో కంపల్సరీ పాలసీ చేసిన వెంబడే ఆయనకి టాటా ఏఐ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళ కస్టమర్ యాప్ అనేది వేసి ఇవ్వండి. రాజ్కుమార్ సార్, ఇప్పుడు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది కదా, సంపూర్ణ రక్ష ప్రామిస్, ఈ టర్మ్ ఇన్సూరెన్స్ లో న్యాచురల్ డెత్ కి ఎప్పుడు వర్తిస్తుంది, యాక్సిడెంట్ డెత్ కి ఎప్పుడు వర్తిస్తుంది, ఎన్ని ఇయర్స్ ప్రీమియం కట్టిన తర్వాత, అలానే సూసైడ్ చేసుకుంటే ఎన్ని ఇయర్స్ సార్? సార్ యాక్చువల్ గా మనం ఆ మాట చెప్పకూడదు. సూసైడ్ అనేది ఆఫ్టర్ 2 years. ఇంకోటి మీరు అడిగింది డే 1 నుండి కవరేజ్ ఉంటుంది. ఈ రోజు 12 సంవత్సరాలు సార్ కట్టాలనుకున్నాడు, ఈ రోజు ఫస్ట్ ప్రీమియం కట్టారు. ఫస్ట్ ప్రీమియం కట్టిన నుండి ఆయనకు యాక్సిడెంటల్ డెత్ గానీ నార్మల్ డెత్ గానీ కవరేజ్ అనేది ఉంటుంది సార్. డే 1 నుండి పాలసీ ఇష్యూ అయిన డే 1 నుండి ఆయనకు కవరేజ్ ఉంటుంది. ₹1 కోటి కడితే ₹1 కోటి, ₹2 కోట్లు కడితే ₹2 కోట్లు, ₹100 కోట్లు కడితే ₹100 కోట్ల కవరేజ్ ఉంటుంది. టర్మినల్ ఇల్నెస్ అంటే ఇది నయం గాని జబ్బు సార్, నయం కాదు క్లియర్ గా డాక్టర్లు డిక్లేర్ చేస్తే దాన్ని టర్మినల్ ఇల్నెస్ అంటారు. దాంట్లో టర్మినల్ ఇల్నెస్ లో కొన్ని మనకు ఉదాహరణకి ఇచ్చారు, క్యాన్సర్, హార్ట్, లంగ్ డిసీజ్, కిడ్నీ అండ్ లివర్ డిసీజెస్. ఏంటంటే టర్మినల్ ఇల్నెస్ అంటే ఖచ్చితంగా జబ్బు నయం కాదు, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, సంవత్సరము బతుకుతారు, అంతకు మించి బతకరు అని డిక్లేర్ చేసినప్పుడు ఈ టర్మినల్ ఇల్నెస్ అనే అమౌంట్ ని కంపెనీ ఇస్తుంది. కామన్ గా 90% కేసెస్ లో ఇది డెత్ జరిగిన తర్వాతనే, రిస్క్ జరిగిన తర్వాతనే ఇస్తారు. సిచ్యువేషన్ ఎదురైనప్పుడు మటుకు కంపల్సరీ టర్మినల్ ఇల్నెస్ కి ఎంత అమౌంట్ అయితే ఉందో ఆ అమౌంట్ అని ఇస్తారండి. హాస్పిటల్ క్యాష్ అంటే 24 hours హాస్పిటల్లో ఉన్నందున హాస్పిటల్లో చెల్లించేది ఇది. 25 రోజులు కనీసం హాస్పిటల్లో మన 25 రోజులు పడుతుంది అని చెప్పారు. క్రిటిక్ క్యాష్ కూడా అంతే సార్. మనం శుభేత్ క్రిటి అమ్ముతున్నాం. క్రిటికల్ ఇల్నెస్ లు అంటే అనుకోకుండా వచ్చే తీవ్ర వ్యాధులు, ఆ చికిత్స నయమయ్యే జబ్బు. అది ఇప్పుడు స్టంట్స్ వేసారు, బతుకుతాడు, ఆ స్టంట్స్ కి అమౌంట్ కావాలి. క్రిటిక్ క్యాష్ లో శుభేత్ క్రిటి ప్లాన్ ఇచ్చాం, క్రిటిక్ క్యాష్ లో 12 లక్షలు ఇస్తా అని చెప్పింది కంపెనీ. సో అప్పుడు మీరు ఆ 12 లక్షలు ఇప్పించచ్చు. సర్జీ క్యాష్ అనేది సర్జరీ అయినప్పుడు లిస్ట్ చేయబడిన సర్జరీలకు చెల్లించే మొత్తాన్ని ఆ సర్జరీ అయినప్పుడు ఇస్తారు సార్. ఓపీడీ సేవలో అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ లో మీరు ఏమైనా ఈ రోజు నేను ఇవి టెస్ట్లు చేయించుకున్నాను సార్, నాకు ఈ అమౌంట్ కావాలనుకుంటే అవి పెట్టుకుంటూ ఇస్తారు. అదొక డీల్. ఓపీడీ సేవలు అనేది లిమిటెడ్ పే మీన్స్ ఆయన రెగ్యులర్ పే చేయడు, 10 సంవత్సరాలే కడతాడు, 12 సంవత్సరాలే కడతాడు, 20 ఏళ్ళే కడతాడు. దాన్ని లిమిటెడ్ టైం మనం చెప్తున్నాం కాబట్టి లిమిటెడ్ అంటాం. అదే రెగ్యులర్ అంటే పాలసీ 40 ఏళ్ళు ఉండాలి, పాలసీ 40 ఏళ్ళు నేను కడతానని అనుకున్నా అది రెగ్యులర్ పే అయింది. లిమిటెడ్ టైమ్ లో కడతానంటే లిమిటెడ్ టైమ్ లో అది లిమిటెడ్ టైం అయింది. లిమిటెడ్ టైమ్ లో 10 ఏళ్ళు, 5 ఏళ్ళు అట్లా టైం ఉందండి. అదాన్ని మనం చూసుకొని ఇంకోటి ఇది టాటా ఏఐ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళ అఫిషియల్ గ్రూప్ నుండి తీసుకున్నది. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ లైఫ్ ఇన్సూరెన్స్ అండర్ రైటింగ్ అంటే పక్కాగా ఏం చూడాలి అంటే, చూడండి సార్, ఏం చూడాలి అని అంటే ఏమంటున్నాడు అంటే మీరే ఫస్ట్ ఎగ్జామైన్ చేయాలి. ఫస్ట్ టాటా ఏఐ లైఫ్ ఇన్సూరెన్స్ కి సంబంధించిన అన్ని అండర్ రైటింగ్ గైడ్ లైన్స్ కస్టమర్ కి తెలిసి ఉండకపోవచ్చు, తెలియదు, కంపల్సరీ 90% తెలియదు. కాబట్టి మీరే గైడ్ చేయాలి. ఎలా గైడ్ చేస్తారు అనేది ఇక్కడ చూడండి సార్. ఇది కూడా లింక్ షేర్ చేస్తాను సార్, మళ్ళీ చదువుకోండి మీరు. ఏం చూడాలి అంటే కంపల్సరీగా ఏజ్, జెండరు, మెడికల్ హిస్టరీ, ఏమైనా మెడికల్ హిస్టరీలో ఆయనకి ఏమైనా అంతకు ముందు మనం పాలసీ ఇవ్వకన్నా ముందు ఏమైనా సర్జరీలు అయినాయా, పెద్ద సర్జరీలు అయినాయా, పెద్ద యాక్సిడెంట్లకు ఇదైందా, ఆయన మేజర్ ప్రాబ్లం ఉండి పాలసీ తీసుకుంటున్నారా అనేది మీరు చూసుకోవాలి. ఆయన లైఫ్ స్టైల్ ఏంటి, ఆయన జీవన విధానం ఏంటి, కరెక్ట్ గా ఆయన హాబీస్ ఏంటి, కొంచెం ఆయన ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, ఆయన ఫైనాన్షియల్ స్టేటస్ అనేది కూడా ఒకసారి చూసుకొని పాలసీ ఇవ్వాలి సార్. అండర్ రైటింగ్ ప్రాసెస్ కంపల్సరీ. అండర్ రైటింగ్ ప్రాసెస్ అనేది మీరు పాలసీ ఇవ్వాలంటే ఈ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకొని ఉండాలి. ఈ అండర్ రైటింగ్ గైడ్ లైన్స్ ఏమేమి ఉంటాయి, ఏ పాలసీకి, ఇప్పుడు మనం కామన్ గా బేసిక్ అండర్ రైటింగ్ గైడ్ లైన్స్ ని డిస్కస్ చేసినాం సార్. టర్మ్ పాలసీకి ఏమేమి గైడ్ లైన్స్ కావాలి, సేవింగ్స్ పాలసీకి ఏమేమి గైడ్ లైన్స్ కావాలి, కామన్ బేసిక్ థింగ్స్ చేసాము. పర్టికులర్ గా ఈ పర్సన్ కి ఇది కావాలి అని అంటే
కంపల్సరీగా మళ్ళీ ఒకసారి మనం చూడాల్సిందే ఆ అండర్ రైటింగ్ గైడ్ లైన్స్ ఏమున్నాయి, ఆయన బాడీ మాస్ ఇండెక్స్ ఎంత ఉంది. ఇప్పుడు కొందరికి ఇప్పుడు మేము చేసిన పాలసీలే బాడీ మాస్ ఇండెక్స్ అనేది మంచి సాలరీడ్ వ్యక్తి, శాలరీ సంపాదిస్తున్నాడు, అంత హెల్తీ గానే ఉన్నాడు, ఓకే ఉన్నాడు, కానీ బాడీ మాస్ ఇండెక్స్ అనేది ఆయన ఏజ్ కి ఎబో ఉంది, ఏజ్ కంటే బాడీ మాస్ ఇండెక్స్ అనేది ఎక్కువ ఉంది. అందువల్ల పాలసీని డిక్లైన్ చేయలేదు సార్, పాలసీని పోస్ట్ పోన్ చేశారు. ఎన్ని రోజులు పోస్ట్ పోన్ చేశారు అంటే 6 months. 6 నెలల తర్వాత రా బాబు, వెయిట్ తగ్గించుకొని రా, అప్పుడు పాలసీని ఇస్తాను అని చెప్పారు. సో ఇది చూసుకొని చేయండి సార్. కంపల్సరీ వెయిట్ ఎక్కువ ఉంటే అనేది ప్రీమియం ఎక్కబడే ఛాన్స్ అయినా ఉంది, లేదంటే కంపల్సరీగా పోస్ట్ పోన్ చేసే ఛాన్స్ అయినా ఉంది. సో మీరు చూసుకోవాల్సింది పాలసీ చేసేటప్పుడు ఆయన బాడీ మాస్ ఇండెక్స్ తగ్గట్టు, ఆయన హైట్ కి తగ్గట్టు వెయిట్ ఉన్నాడా లేదా ఒకసారి చూసుకోండి. అది కూడా షేర్ చేస్తా సార్. హైట్ ఎంత ఉంటే ఎంత వెయిట్ ఉండాలి, ఎంత హైట్ కి ఎంత వెయిట్ ఉండాలి, ఎంత హైట్ కి ఎంత వెయిట్ ఉండాలి అనేది నేను గ్రూప్ లో షేర్ చేస్తాను, చూడండి. సార్ ఈ పోస్ట్ పోన్మెంట్ అన్నప్పుడు ఎన్ని మంత్స్ వెయిట్ చేయాలి మళ్ళీ మనం? వాళ్ళు చెప్తారు సార్ ఎందుకు ఎన్ని మంత్స్ వెయిట్ చేయాలి అనేది వాళ్ళు చెప్తారు. ఇప్పుడు మన ఒక పాలసీ 6 months పోస్ట్ పోన్ అయింది, ఆఫ్టర్ 6 months చేసాం, ఇష్యూ అయింది, వాళ్ళు చెప్తారు 1 year, 6 months, 3 months, 1 month అని కూడా చెప్తారు. టైప్స్ ఆఫ్ అండర్ రైటింగ్ ఇన్ ఇన్సూరెన్స్ ఏంటి, ఏ టైప్స్ మీరు అండర్ రైటింగ్ లో చూడాలంటే దేర్ ఆర్ 2 broad types of underwriting insurance which are this follow: ఫైనాన్షియల్ అండర్ రైటింగ్, మెడికల్ అండర్ రైటింగ్. కంపల్సరీ ఈ రెండు మీరు ప్రోడక్ట్ అమ్మాలి అని అంటే, మీ ప్రోడక్ట్ గురించి చూడాలనంటే ఖచ్చితంగా ఈ రెండు చూడాలి సార్. వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంది కంపల్సరీ చూడాలి, వాళ్ళ మెడికల్ స్టేటస్ ఏంది కంపల్సరీ చూడాలి. ఫైనాన్షియల్ స్టేటస్ లో ఏమొస్తాయి, ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న పాలసీ, మన పే స్లిప్స్ కానీ, ఖచ్చితంగా ఐటీస్ కానీ, లేదంటే వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్ కానీ మీరు చూడాల్సి వస్తుంది. ఇన్ ద ఫైనాన్షియల్ అండర్ రైటింగ్ ప్రాసెస్ ద అండర్ రైటింగ్ చెక్స్ ద పొటెన్షియల్ రిస్క్ ఆఫ్ ద ఇన్సూరెడ్ అమౌంట్ ఆఫ్ ద పాలసీ. అంటే ఆ అమౌంట్ ని ఆ పాలసీ హోల్డర్ కట్టగలడా. ఎందుకు బ్యాంక్ స్టేట్మెంట్ శుభెల్త్ క్రిటీలో, శుభెల్త్ ప్రోలో, శుభెల్త్ ప్లస్ లో ఎందుకు బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అడుగుతున్నాడు అంటే రీజన్ ఏంటి అంటే, ఈ ₹1,00,000 ప్రీమియం ఆయన కట్టగలడా, అంత ట్రాన్సాక్షన్ ఆ 6 months లో ఆయన అకౌంట్ లో ఉందా లేదా అని చూస్తున్నారు సార్. అందుకని కంపల్సరీగా మీరు ఆయన కట్టగలుగుతాడా లేదా, ఈ 1 year కట్టి మన కోసమే కట్టి 1 year కట్టి వదిలేస్తాడా, 2వ సంవత్సరం రెన్యువల్ వస్తుందా లేదా. రెన్యువల్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే మనం 1 year నానా తంటాలు పడి ఫస్ట్ పాలసీ చేసుకున్న తర్వాత ఆఫ్టర్ దట్ ఆయన 2వ సారి 3వ సారి ప్రీమియం కట్టకపోతే బాధ అవుతుంది. సో ఆయన కట్టగలిగే పాలసీనే అమ్మండి, కట్టగలిగే ప్రీమియం నే ఇవ్వండి, మంచి కవరేజ్ ఉన్నా అని చెప్పి ఇవ్వండి, ఆయనకి ప్లస్ అయ్యేదే ఇవ్వండి, వాళ్ళ ఫ్యామిలీకి 100% ప్లస్ అయ్యే పాలసీ ఇవ్వండి. మెడికల్ అండర్ రైటింగ్ అనేది ఏం చూడాలి, ఆయన లైఫ్ స్టైల్ ఏంటి, ఆయన హెల్త్ ఏంటి, ఆయన మంచి ఆహార అలవాట్లు ఉన్నాయా, ఇవన్నీ చూసుకోవాలి సార్. మన కామన్ గా ఇప్పుడు మీరు మీ లిస్ట్ అవుట్ 100 మంది లిస్ట్ అవుట్ పేరు చేసినప్పుడు అందులో వాళ్ళ మెడికల్ స్టేటస్ గానీ, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ గానీ కొంతలో కొంతైనా మీకు ఐడియా ఉంటుందా ఉండదా సార్? మీరు 100 మంది పేర్లు రాస్తారు, ఆ 100 మంది పేర్లలో ఆ 100 మంది యొక్క ఫైనాన్షియల్ స్టేటస్, మెడికల్ స్టేటస్ మీకు ఐడియా ఉండదా? ఉంటుంది సార్. వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటని చూస్తూ రాసుకుంటాం కాబట్టి 100 మందితో ఆగిపోద్దు సార్. ఎవరైనా కానీ మీ సక్సెస్ ఉండాలి, మీరు సక్సెస్ కావాలి, గ్రో అవ్వాలి అంటే 100 మందితో ఆగిపోకూడదు. అది సార్ లైఫ్ స్టైల్ విషయంలో సార్ ఈ మధ్య చాలా మందికి స్మోక్, డ్రింక్ చాలా సర్వసాధారణంగా అలవాటు అయిపోయిందండి. ఇలాంటి వాళ్ళతోని ఎలా సార్ ఒకవేళ? మేడం, అది స్మోక్ డ్రింక్ అనేవి మామూలుగా కామన్ గా ఈ తెలంగాణలో ఒక ప్యాషన్ అయిపోయింది స్మోక్ డ్రింక్ అనేది. ఇంకోటి ఏంటంటే ఎర్లీ క్లెయిమ్స్ వస్తే కంపెనీ అనేది పిన్ టు పిన్ చూస్తారు సార్. ఎర్లీ క్లెయిమ్స్ రావద్దు అని కోరుకోవాలంటే సార్, ఒకవేళ వాళ్ళు పాలసీ తీసుకొని డ్రింక్ చేసి ఎక్కడైనా యాక్సిడెంటల్ గా మరణం జరిగితే క్లెయిమ్ వర్తిస్తుందా సార్? మేడం, అది ఏ పర్పస్ అనేది ఖచ్చితంగా ఆ పర్పస్ ఆ సడన్ సిచ్యువేషన్ మీద ఆధారపడి ఉంటుంది మేడం. సడన్ డెత్ అయిందా, ఆ కాజ్ డెత్ సంబంధించిన కాజ్ ఏంటి, ఏ రకంగా జరిగింది డ్రింక్ చేసి పార్టీకి వెళ్ళారు, డ్రింక్ చేశారు, వస్తూ రిటర్న్ లో యాక్సిడెంటల్ డెత్, అదే మేడం, డ్రింక్ యాక్సిడెంటల్ కవరేజ్ ఉండదు మేడం, ఆయనకి ఓన్లీ నార్మల్ డెత్ కవరేజ్. ఇంకోటి ఆ నార్మల్ డెత్ కూడా కంపెనీ నుండి మనకు కంపల్సరీ ఒక టీం వస్తుంది. ఆ టీం ఏది చెప్తే అది ఫైండ్ అవుతుంది మేడం. ఆ టీం అనేది ఏం చూస్తారు, ఆ పర్టికులర్ గా ఆ కాజ్, దానికి ఆ డెత్ కి సంబంధించిన కాజే చూస్తారు. మీరు చెప్పింది ఒక నార్మల్, అది ఇప్పుడు చాలా మంది తాగుతారు, నడుపుతారు, పోతారు. ఈ పర్టికులర్ కాజ్ అనేది అది ఎట్లా జరిగింది అనేది కంపల్సరీ చూస్తారు. ఇక్కడ అండర్ రైటింగ్ ప్రాసెస్ వర్కింగ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏంటంటే ఏజ్ ప్రూఫ్ అనేది కంపల్సరీ. ప్రపోజల్ ఫామ్ మనము నింపేటప్పుడు ప్రపోజల్ ఫామ్ లో మనం పాలసీ టైప్ చేసేటప్పుడు ఏ రకాల పాలసీని వాళ్ళకి అలవాట్లని మనకు అడుగుతా సార్. పాలసీ కొట్టేటప్పుడు ఆయనకి ఇవన్నీ ఉన్నాయా లేవా, హెల్త్ ఇష్యూస్ ఏమున్నాయి, అంతా ఓకే ఉన్నాడా అని అడుగుతుంది. ఆ ప్రపోజల్ ఫామ్ అనేది కరెక్ట్ గా నింపండి. ఇన్కమ్ డాక్యుమెంట్స్ అనేది ఖచ్చితంగా చూసుకోండి. ఏజ్ ప్రూఫ్ ఎంత ఆయన ప్రపోజల్ ఫామ్ లో ఖచ్చితంగా కరెక్టే నింపాలి. ఇన్కమ్ డాక్యుమెంట్స్ అనేవి ఖచ్చితంగా పిన్ టు పిన్ చూడండి. క్లయింట్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్, ఈ కాన్ఫిడెన్షియల్
కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ అనేది మీరు క్లయింట్ దగ్గరకు పోయినప్పుడు మీరే చేయాల్సింది సార్. ఇది రిపోర్ట్ అనేది ఖచ్చితంగా మీరు ఆయన ఖచ్చితంగా చెప్తుండా, డౌట్ ఉందా, అనుమానం ఉందా ఏమని అనేది మీరు చేయాలి. క్వశ్చన్ సేల్స్ రిపోర్ట్ మీరు మాట్లాడేటప్పుడు ఆయన కస్టమర్ కి పాలసీ అమ్మేటప్పుడు ఈ సేల్స్ రిపోర్ట్ అనేది మనకు కామన్ సార్. మెడికల్ హిస్టరీ ఏముంది, ఆయన ఏజ్ ఎంత, ఆయన హెల్త్ కండిషన్ ఏంటి, ఆయన వెయిట్, బాడీ మాస్ ఇండెక్స్. ఇప్పుడు చెప్పాను సార్, మనం బాడీ మాస్ ఇండెక్స్ అనేది నీడ్ కంపల్సరీ మ్యాటర్ అవుతుంది సార్, చూసుకోండి. ఇది సార్ ఈ రోజు సెషన్. కొంత అండర్ రైటింగ్ గైడ్ లైన్స్ లో కొంత షేర్ చేశాను సార్. థ్యాంక్ యూ సార్. సెక్షన్ చాలా బాగా ఉపయోగపడింది మాకు. ఈ ఫోటోను కూడా ఫోటో తీసుకోండి సార్. బెర్నార్డ్ షా అనే ఒక వ్యక్తి ఏమని చెప్పారు, మీరు ఎవరైనా బోధిస్తే వాళ్ళు ఎన్నటికీ నేర్చుకోరు అని చెప్పింది నిజము. ఎందుకంటే నేర్చుకోవడం అనేది ఆచరణాత్మక ప్రక్రియ. మనం పని చేయడం ద్వారా నేర్చుకుంటాం. ఎస్, ఎవరైనా కానీ పని చేయడం, డూయింగ్ బై లెర్నింగ్, లెర్నింగ్ బై డూయింగ్ అనేది కంపల్సరీ అండి. 100 మంది పేర్లు రాస్తే సరిపోదు. 100 మందిని కలవాలి, మాట్లాడాలి. 200 మందిని కలవాలి, మాట్లాడాలి. 200 మంది కాల్ చేయాలి. కంపల్సరీ ఇది ఆచరణాత్మకంగా ఉండాలి. మీ కథ మీరు చదువుకున్న సూత్రాలపై పట్టు సాధించాలనే కోరిక ఉంటే వాటిని ఆచరణ పెట్టాలి, అంతే కదా. కంపల్సరీగా మీరు చెయ్యాలి. దాన్ని మీరు ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళు చెయ్యాలి. చేస్తేనే కంపల్సరీగా మీరు అనుకోవడం, పేపర్ మీద పెట్టడం అనేది జస్ట్ ఒక 15 to 20% సార్. ఎవరైతే రంగంలోకి దిగి కలుస్తారు, కాల్స్ మాట్లాడతారు, కాలు కదుపుతారో వాళ్ళు మాత్రమే గెలుస్తారు. కలుస్తారు, కదులుతారు, కాల్స్ మాట్లాడతారు, కనబడతారు, వినబడతారో వాళ్ళు మాత్రమే గెలుస్తారు. అవకాశం వచ్చినప్పుడల్లా ఇదాన్ని ఒకసారి చూడండి సార్. చాలా మంది మన ఏజెంట్లలో పార్ట్ టైం ఏజెంట్లు ఉన్నారు. ఫుల్ టైమ్ గా వాళ్ళు ఏదో వర్క్ చేసుకుంటా ఉంటారు. ఫుల్ టైం వర్క్ చేసే వాళ్ళు దీంట్లోకి రావడానికి రీజన్ ఏంటంటే దీంట్లో ఇన్కమ్. నేనే ఉన్నాను, నా ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ 6 సంవత్సరాల నుండి నేను జాబ్ చేస్తున్నాను. ఆ జాబ్ లో నా ఇన్కమ్ నెలకి 60,000. 6 సంవత్సరాల నుండి కంటిన్యూస్ గా ఈ జాబ్ చేస్తే 60,000 నాకు శాలరీ ఇస్తున్నారు. అదే ఇక్కడ మీకు 1 మంత్ లో విత్ ఇన్ 1-2 months లో మీరు 60,000 జస్ట్ నేర్చుకొని, చిన్న చిన్న పదాలు నేర్చుకొని, చిన్న మీకున్న సమయంలో కొంత సమయాన్ని ఇచ్చి మీరు 60,000 కాదు, 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 10 లక్షలు సంపాదించే వాళ్ళని నేను ఇందులో చూశాను. నెలకి, నేను సంవత్సరానికి అనట్లేదు సార్, నా సంవత్సరం ఆదాయం 7 లక్షలు, 6 లక్షలు ఉంది. 6 లక్షలు అనేది నెలకి సంపాదించే వాళ్ళని, 10 లక్షలు నెలకు సంపాదించే అడ్వైజర్లు నేను చూశాను. అందరికీ మనకి తేడా ఏంటంటే ఆచరణలో తేడా ఉంది. ఆచరణలో చాలా మంది అడ్వైజర్లు 10 మందిని, 20 మందిని, 30 మందిని కలిసి ఆగిపోతున్నారు. మీరు కంటిన్యూస్ గా, కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తేనే వర్క్ అవుతుంది. చాలా మంది కన్నారు కానీ నిలబడరు. నిలబడ్డ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇదే సింగిల్ ప్రొఫార్మ్. 100 మందో 200 మందో పేర్లు రాయడం, కలవడం, కాల్స్ మాట్లాడడం, వినబడడం, కనబడడం, ఫాలో అప్ చేయడం. మెయిన్ థింగ్ ఒకటేసారి చెప్పి వదిలేస్తున్నారు. ఒక్కసారి చెప్పి వదిలేస్తే ఎక్కడొస్తుంది సార్ పాలసీ? ఒక్కసారి కాదు, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 10 సార్లు వెళ్ళాలి. మీరు ఇదే పని 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు చేయాలి. ఇదే పని, అక్కడ పాలసీ వస్తుంది. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు.